హలో. హలో ఎవరు? బ్రదర్, నా పేరు వెంకటేష్ గౌడు. చెప్పండి. వెంకటేష్ గారేనా మాట్లాడేది? అవును. ఓకే ఓకే, అదే ఈ టిఎంఆర్ న్యూస్ మీదేగా బ్రదర్? మాది. ఓకే ఓకే, బిజీ ఉన్నారా ఏమన్నా? చెప్పండి బ్రదర్, ఏంటి? అదే మీ మన కొప్పురావు This call is తాత now అని being చెప్పి recorded. సరే రికార్డింగ్ స్టార్ట్ చేసినాం, సరే సంతోషం. కానీ ఈ కొప్పురావుల తాత అని చెప్పి మొన్న కాల్ చేసిరుగా మీరు. అవును. అసలు అంటే ఏంది, మీరు మల్లిగానికి జీతం చేస్తురా బ్రదర్ ఏమన్నా? మీరేమన్నా తీర్మార్మల్లోనే బొడ్డు పోసిరు ఏమన్నా? నేను బొడ్డు కోసురు కాదు, నువ్వు జీతం చేస్తున్నావు ఆయన దగ్గర అంటున్నా. మీరేమన్నా బొడ్డు గిట్లా పోసిరా? బొడ్డు పోయలే, ఆడు సమాజానికి పరిచయం చేసినాం మేము. ఎవరు? మేము. ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటేష్ గౌడ్. ఎక్కడ, ఏ ఊరు? మాది అదే ఈ సంజీవ ఎవరైతే కుప్పురావుల తాత ఫోన్ చేసినావో అదే ప్రాంతం మాది, మునుగోడు. ప్రాంతం అంటే ఏ ఊరి పేరు చెప్పలు? మాది మరిగూడెం మండలం. అదే ఊరి పేరు ఏం పేరు? మరిగూడెమే అంటున్నా కదా. ఊరి పేరు ఇప్పుడు నల్గొండ జిల్లా మరిగూడెం మండలం. నా పేరు వెంకటేష్ గౌడు. అదే గ్రామం పేరు ఏంటిది అంటున్నా? మరిగూడెం మండలం, గ్రామం అదే. ఎవరికి పరిచయం చేసినావు? నేనా? ఇప్పుడు సరే కానీ కొప్పురావుల తాతకు ఫోన్ చేసి నువ్వు మల్లిగాని గురించి అడగాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఫ్రీడమ్ అనుకుంటారు? నువ్వు ఛానల్ ఏ పర్పస్లో పెట్టినావని నువ్వు అడగడం ఏంది? నాకు అర్థం కాలే. అడుగుడంటే అడుగుతారు ఏముందల్లా. ఇప్పుడు ఆయన ఆయన ఒకరి కోసం పెట్టుకోలే కదా ఛానల్. ఒక్కని కోసం, ఎవ్వని కోసం అన్న వాడు పెట్టుకుంటాడు. నీకేం ఇబ్బంది బ్రదర్? ఇబ్బంది కాదు బ్రదర్, నాకేం ఇబ్బంది లేదు. నేను ఏమన్నా అంటే నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను ఏమంటున్నా, సరే మల్లిగాడు ఒక్కడే ఈ సమాజంలో ఇది కాదు. కానీ నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే బ్రదర్, నువ్వేదన్నా అక్కడికి వచ్చే పని సమాజం గురించి మాట్లాడితే మాట్లాడు. నేను ఇప్పుడు నేను అనేది ఏమంటున్నా, వీళ్ళ మీదనే పడేయడం అంటే వాడు చేసిన మోసాలు బయటేస్తురు, తప్పే ఉంది అలా. ఏ మోసం ఉన్నదే చెప్తుండు. మోసం నేను ఉండేది ఎల్బీ నగర్ లో ఉంటా. నీ కెమెరా పట్టుకొని వస్తా అంటే చెప్పు, నీకు ఫుల్ ఇంటర్వ్యూ ఇస్తాను నేను. మల్లిగాడు ఏమేం చేసిండు, ఏమేం కథలు పడ్డాడు, ఎట్లెట్లా డెవలప్ అయినా అనేది చిట్టాతో సహా బరాబర్ ఓపెన్ నీ ముందర పెడతా. నువ్వు క్వశ్చన్ సమాధానాలు చెప్తా. అట్లా కాదు బ్రదర్, నేను చెప్పేది కూడా గదే. ఇప్పుడు మల్లన్న ఏమైనా మోసం చేసిందంటున్నావు కదా బ్రదర్. నేను ఏమంటున్నా, మల్లన్న వ్యక్తిగతం అది, వ్యక్తిగతం అది. నేను కాదంటలేను. మల్లన్న సంపాదించుకోకపోని అది నేను అంటలేను. కానీ ఈ బహుజనవాదం అని ఒకటి చెప్పి కొంతమందిని, ఎవరైతే నార్మల్గా ఉన్న వ్యక్తులని ఒక ఉద్యమం ఊపు లేపినట్లు లేపి, యువతకు మొత్తం ఊపు లేపినట్టు లేపి ఆగం పట్టించిండు చూడు, దాని మీద మాట్లాడిండు కొప్పురావుల తాత. ఎవరిని ఆగం పట్టించిండు అంటే 100 రోజులు జైలు జీవితం గడిపినోడు ఆగం పట్టించిండు. ఏం మాట్లాడుతున్నావు? చెప్పేది నువ్వు నోట్ చేసుకో. ప్రజల కోసం గడిపినోడు ఆగం చేసినట్ట బ్రదర్. 100 రోజులు జైలు జీవితం దేనికి ఆయన జైలుకు పోయిండు నేను కూడా చెప్తాను. నేను అర్థమవుతుందా? 100 రోజులు దేనికి పోయిండు? బ్లాక్ మెయిల్ చేస్తే పోయిండు. జైలు ఉండగలుగుతాడు బ్రదర్. 2 రోజులు కాదు, ఆల్రెడీ మేము ఉండొచ్చిన వాళ్ళు అన్ని మాకు ఎరికే. కానీ నేను చెప్తా, నీకు క్లియర్ గా విను. మల్లన్న అనేటోడు జైలుకి ఎందుకు పోయిండు, ఎవరిని బెదిరిస్తే పోయిండు, ఎవరిని ఎక్స్టార్షన్ చేస్తే పోయిండు. ఒకసారి లక్ష్మీకాంత శర్మ అని ఒకడు ఉన్నాడు, చూసినావా? లక్ష్మీకాంత శర్మ విను. ఆ సిమ్ కూడా ఫేక్ సిమ్ తెచ్చుకుండు. మల్లిగాడు ఆ సిమ్ కూడా ఫేక్ సిమ్ తెచ్చుకొని ఒరిస్సాకి వెళ్ళి సిమ్ తెచ్చుకొని వాన్ మనిషి ఫోన్ చేసినాడు. వాన్ మనిషి తోటి ఫోన్ చేపించుకొని రికార్డింగ్ చేసుకుని అల్లా. నీకేమెరక వాని గురించి? నువ్వు బయట పెట్టే ప్రయత్నమే చేస్తుంటే మళ్ళీ నువ్వు ఫోన్ చేసి ఏకంగా నువ్వు ఆన్మో చేతి నీళ్ళు తాగేటోన్ లెక్కనే ఛానల్ పెట్టుకొని టిఎంఆర్ అని పెట్టుకొని చిల్క ప్రవీణ్ ఏం చేసిండా? నీకు ఏం నిజం తెలుసా? నీ దగ్గర ఉన్నా చిల్క ప్రవీణ్ కి మోసం జరిగినాడా? ఆ రోజు నీ దగ్గర ఉన్నా. నీకేమెరక? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేను చెప్పేది చిల్క ప్రవీణ్ ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకోలేదు అన్నది నువ్వు ఒకసారి అడుగు. చిల్క ప్రవీణ్ ఉన్నప్పుడు నేను విమర్శిస్తలేను. చిల్క ప్రవీణ్ ఉన్నప్పుడు ఆ రోజు వరకు నేను కూడా ఆఫీస్ లోనే ఉన్నా. నా పేరు వెంకటేష్ గౌడు. అర్థమైందా? ఏమైంది అనేది మీ మల్లిగాడు కుట్రకు బలైండు. మీ మల్లిగాడు ఆఫ్ కెమెరా ఏం చెప్పిండో, ఆన్ కెమెరా ఏం చెప్పిండో నాకు తెలుసు. చాలా సార్లు ప్రజలకు వీడియోలలో కూడా నేను వివరించే ప్రయత్నం చేసిన. అదంతా పక్కన పెట్టు. మల్లిగాడు 100 రోజుల జైలు జీవితం చేసిండు అనే దాని మీద నేను ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొని వస్తా. చిక్కడపల్లిలో వాని మీద కేసు అయింది. అవును, 502, 505 కింద బెయిలబుల్ అఫెన్స్ కింద కేసు చేసిరు.
నేను చెప్పేది నువ్వు నీకు అన్ని నిజాలు తెలవాలి. నువ్వు నిజాలు తెలుసుకోనన్నా వాని గురించి యువతలోళ్ళు వాని గురించి మాట్లాడుతుంటే నువ్వు అట్లా ఇట్లా మాట్లాడినావు అని చెప్పి నువ్వు ఫోన్లు చేసి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమని అడుగుతావు చెప్పు. నిజాలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా? సంసారం కాదు కదా, సంసారం చెప్తావా? ఎవరు నేను చెప్పినా నీకు? అట్లా కాదు. ఇప్పుడు బీసీ ఆడు బీసీ ఎందుకు అవుతాడు భయ్? నువ్వు బీసీ అని మాట్లాడతావు. ఓబీసీలో కింద ఉన్నవాడు ఆడు. విను సరే ఓకే సరే మంచిది. బీసీ అని అన్నావు కదా, వాడు పాదయాత్ర ఫస్ట్ పాదయాత్ర అయిపోయిన తర్వాత మున్నూరు కాపులతో వీడియో కాల్ చేసింది, వైరల్ అయింది. అది చూసినావా నువ్వు? మరి అంటే ఇప్పుడు మాట్లాడు తప్ప లేకపోతే కొట్లాడు అంటలేను. వాడు కొట్లాడుతున్నా అనే దాని మీద వాడు ఏం చేస్తున్నాడు, సమాజానికి కొట్లాడుతున్నా అని వాడు చేసే వెనకాల కుట్ర వాడు చేస్తున్నాడు. ఎమ్మెల్సీ అన్నాడు. ఎమ్మెల్సీ కాడ ప్రయత్నం ఆగిందా? ఎమ్మెల్సీ అయ్యిండు. ఇప్పుడు ప్రయత్నం ఆపిండా? ఇప్పుడు బీసీలు అంటే ఆయనకి మంత్రి పదవి కావాలి. ఇప్పుడు ఎవరికి జనాల సొమ్మె జనాలకు ఇచ్చిండేవాడు. కేసీఆర్ వల్ల రాష్ట్రమే వచ్చింది. ఆడేంటి మల్లిగాని వల్ల ఈ సమాజానికి ఏమైంది చెప్పు నువ్వు. అధికారం వచ్చింది కాంగ్రెస్ కాడ. కాంగ్రెస్ కా పార్టీ మారింది, పార్టీ అధికారం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 100%. వీళ్ళు లైవ్ పెడితే కనీసం 2,000 మంది కూడా లైవ్ పెడితే 5,000 6,000 మంది చూస్తారు. ఓసారి 30,000 మంది కూడా చూసారు. వీళ్ళు ఇవాళ మాట్లాడిందా ఇన్ని రోజులు ఏడవన్నారు వీళ్ళు? కొట్లాడు మనం బీసీల పక్షాన. సరే బ్రదర్, నేను ఏమంటున్నా, నువ్వు బీసీవే నేను చెప్పాను, నేను కాదంటలేను. నువ్వు బీసీవే నేను బీసీనే నేను కాదంటలేను. కానీ వీళ్ళు బీసీలు కాకుండా బీసీల పక్షాన మాట్లాడుతున్నట్టు కులాలను విభజించి వీళ్ళు మాట్లాడేది. మరి వీళ్ళు కొట్లాడుకుంటా విద్యా వైద్యం వాడు గవర్నమెంట్ లోనే ఉండగా ఎమ్మెల్సీ కదా, మరి విద్యా వైద్యం మీద ఏం మాట్లాడిండు? 7200 కదా. అవును, ఓన్ పైసలు సాయం చేస్తున్నా, బాగా ఇంట్లోకి చేస్తున్నా. ఛాయ్ పైసలు ఏమని అలా పాఠశాలలో తిరుగుతుండు, యువన్ పైసలు అని తిరుగుతుండు. ఛాయ్ పైసలు మునుగోడ్ల నీ టీము నీకు తెలిసే ఉంటుంది. మల్లిగాని టీం మునుగోడ్ల కాంటాక్ట్ చేయి. సిద్ధవన్ వెంకటేష్ ఎన్ని పైసలు ఖర్చు పెట్టింది కాంటాక్ట్ చేయి. నువ్వు కాంటాక్ట్ చేసి నువ్వు వాళ్ళతో మాట్లాడినాకనే నాకు ఫోన్ చేయమల్లా. నేనేమంటున్నా బ్రదర్, బయట అంటే వాడు బయటకు వచ్చి ఇక నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నాని జనాల ముందు ఆట ఆడతాడా? వాళ్ళ స్ట్రాటజీ వేరు. వాడు మోసం చేయాలని ఫిక్స్ అయ్యిండు. స్ట్రాటజీ వేరు. నేనేం చెప్తున్నా బ్రదర్ అంటే మోసం ఎంతసేపు మోసం అంటే మోసపోయేటోళ్ళు అందరూ అమాయకులు అనుకుంటున్నారు. బీసీల గురించి మాట్లాడుతున్నాను అంటున్నావు కదా, మరి మున్నూరు కాపులతోటి వానితోటి ఫస్ట్ పాదయాత్ర నడిచిందెవరు? దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, రెడ్డిలు, పటేల్ అయితే వాడు నడవలే. వీడియో కాల్ ఏం మాట్లాడతాడు? ఆ వీడియో నీకు పెడతా నేను. మున్నూరు కాపు వీడియో కాల్ మాట్లాడతాడు వాడు. మీరు లేకపోతే నేను అసలు పాదయాత్ర చేయకపోతుండే, ముందుకు పోకపోతుండే. ఎవడొచ్చిండు? పటేల్తో ఎంతమంది వచ్చారు పాదయాత్రలో? చూపి నీకు ఫోటోలు పెట్టనా పాదయాత్ర? అంటే ఇప్పుడు బీసీలు మున్నూరు కాపులు బీసీలు కాదంటావు? ఎవరు మున్నూరు కాపులు బీసీలు కాదని కాదు, పక్క రాష్ట్రంలో ఓబీసీలకు ఉన్నారు. మాటలు నడదు బ్రదర్. మీరు ఏంటంటే బీసీల గురించి ఎవడు కొట్లాడితే కులం పేరేసి వెలేద్దామంటే ఎవడు ఊకోడు. ఉర్లుడు నేను బండబూతులు తిప్పుడు తప్ప ప్రవీణ్ అనే వ్యక్తి జ్ఞానం నేర్పిస్తుండు సమాజానికి జ్ఞానం నేర్పిస్తుండు. సబ్జెక్టు మీద కూర్చుంటే నువ్వు సబ్జెక్టు మీద వస్తే రా, మరి ఇంటర్వ్యూ పెట్టిస్తావు. సబ్జెక్టు మాట్లాడుతుండ ఆయన. సబ్జెక్ట్ అర్థం చేసుకోలేని బీసీల పక్షాన మాట్లాడమని సబ్జెక్టు కొట్లాడటం మీద కొట్లాడు కాదు, బీసీల పక్షాన మాట్లాడమని చెప్పు. ప్రశ్నించడం ప్రశ్నిస్తే సబ్జెక్టు మాట్లాడు అన్నారు. మళ్ళీ ప్రశ్నిస్తూ అనకు బ్రదర్, నువ్వు ఇన్ని మోసాలు జరిగినాయి అని అంటుంటే మళ్ళీ మీ దగ్గర ఒక్క ఆధారం ఉండదు, ఏది ఉండదు. అంటే మోసాలు నెలకు 4.5 లక్షల జీతం తీసుకుంటా కేసీఆర్ 100 హామీలు ఇచ్చిండు, దొంగ హామీలు వచ్చినాయి అన్ని. ఇప్పుడు ఈయన మాట్లాడుతుంది కదా, ఇలా సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిని చెప్తాను. మంచి మాట్లాడినా లెక్కర్లేదు. ఇప్పుడు మరి గవర్నమెంట్ ని అది మొత్తం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఈ మొగోడు ఉండగా ఈ తీన్మార్ మల్లిగాడు ఆయన ఇంప్లిమెంట్ చేయమని ఇప్పుడు సరే కేసీఆర్ చేయలేదుగా. అధికారంలోకి తెచ్చినోడు చేయలేడా? ముఖ్యమంత్రి అధికారం తెచ్చిన తేలోడా? నేను చెప్పేది బ్రదర్,
ఇప్పుడు మళ్ళీ ఒకరు ముఖ్యమంత్రి మళ్ళీ ఒక సంతకం పెడితే ఇది మొత్తం మారిపోదు కదా. అవునే మళ్ళా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు పార్టీ కదా. అధికారంలో తెచ్చిన మొగోడు మరి ఈ అట్లా హామీలు కాదు ఇంప్లిమెంట్ brother. చేయలేదు ఇంతవరకు అంటున్నా నేను. నేను చెప్పేది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో ఉండి ఆ పార్టీకి వ్యతిరేకంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక్కరిని చూపేయి. మరి ఈ బయటకు వచ్చి మాట్లాడిన కొన్ని చూపి లేడు బీసీలకు అన్యాయం జరుగుతుంది సమాజంలో లేరు బీసీ నాయకులు లేరు ఈ మొగోడే ఉండిగా అరే కొట్లాడు చాయ పైసలు కొట్లాడు తెచ్చుకో అన్న. చాయ పైసలు అని అడక తిని చాయ పైసలు కాదు. మీరు ఆస్తులు ఒక కూడా చాయ కొట్టుకున్న పైసలు ఈ దొంగనే ఉన్నాడిగా. గట్ల కాదు బ్రదర్, నేను చెప్పేది నువ్వు దొంగ బింగ ఏం లేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్ అరే న్యాయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ. మీరు దొంగ లంగ అన్నంత మాత్రాన మళ్ళీ నేను లంగ అయిపోడు. అవును నేను చెప్పేది నువ్వు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టు. ఆ. అంతేగాని ఈ మల్లిగాడు దొంగ ఆ వీడియోలు చేసి బతకడానికి ఎంతకాలం బతుకుతారు అట్లా మళ్ళీ నేను వీడియోలు చేసి? ఎవడు వీడియోలు చేసిన మళ్ళీ గాని మీద అది వీళ్ళందరూ అదే కదా. ఎవడు ఇప్పుడు వీళ్ళందరూ అదే కదా. ఒకటి ఓన్లీ మళ్ళీ విను. ముఖ్యమంత్రి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అవునేది అమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చినా నువ్వే చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చినాక కూడా కాంగ్రెస్ కొట్లాడుతుంది కదా. ఏం కొట్లాడుతున్నా మంత్రి పదవి కావాలి నీకు తెలియదు ఏం తెలియదు అది మంత్రి పదవి కావాలి నీకు తెలియదు కాంగ్రెస్ నీ అమ్మ నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. ఆ దొంగ కథలు నీకు తెలియదురా నాయన. మేము చూసి ఉన్నాము ఆయన గురించి మాట్లాడేటోళ్ళని మాట్లాడినాయి. నువ్వు ఏదో ఛానల్ పెట్టుకొని ఒక ఏదన్నా సమాజానికి జ్ఞానం నేర్పించే వైపేళ్ళు రేవంత్ రెడ్డి మీద మాట్లాడతారు. జ్ఞానం నేర్పించే వైపు వెళ్తాను. కాదు మల్లిగాడు ముఖ్యమంత్రి కాదా సరే వాళ్ళు మాట్లాడి యూట్యూబ్ మీద బతుకుతున్నారు. మలిగాడు ఏదో పెద్ద నువ్వు ఏం బొడ్డు పోయలే మీరేం అది చేయాలి. కానీ వీళ్ళు ఎవరైతే నువ్వు కోసి పెట్టినావు మరి నేను అంటలేను కదా. నువ్వు కోసి పెట్టినావు మరి అంటలేను కదా. అవునే మేము బొడ్డు కోసి పెట్టకుండా వాడు అడుగులు అడిగేసి నడిచినామే. వాడు బొడ్డు కోసి పెట్టకుండా మేము అడుగులు అడిగేసి నడిచినాం. జేబులకి వెళ్ళి పైసలు పెట్టినాం. మేము నడిచినాము. పార్టీ అన్నాక పైసలు పెడతారు. పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కేసీఆర్ వెంకటేష్ ఆ మొగోడు వాస్తవికంగా మేము అందరం నమ్మింది ఏంటంటే ఈ మొగోడు ఏదో చేస్తాడు వీని దగ్గర ఏదో స్పెషల్ గా ఏదో ఉంది కొట్లాడతాడు వీని దగ్గర ఏదో మ్యాజిక్ ఉందని నమ్మిన. అరే అట్లా నమ్మిన వాళ్ళం గట్ల పోయి గట్ల ఏందని అంటే వాని వాదం అంతా పక్కకు పోయింది. ఈ రోజు మల్లన్న గురించి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఆర్ఎస్పీ కూడా బీసీల కోసం కొట్లాడతా, బీసీ కాకుండా బీసీల కోసం కొట్లాడతా, బీసీలకు 70 సీట్లు ఇస్తా, బీసీల ఆర్ఎస్పీ తోటి కాదే ఆర్ఎస్పీ అనేటోడు మేనేజ్మెంట్ కోటాల నేను చెప్పేది నువ్వు మంచిగా వినాలి. నువ్వు చెప్పినప్పుడు ఆర్ఎస్పీ అని క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు కాదు నువ్వు ఆర్ఎస్పీ గురించి క్వశ్చన్ రేజ్ చేసినావు. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆయన టాలెంట్ ద్వారా ఆయన చదువుకొని ఐపీఎస్ అయ్యి తర్వాత 6 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ బహుజన వాదన తర్వాత ఏదో పార్టీలో పోయింది. చెప్పేది నువ్వు బ్రదర్ ఎవరి పరిపాలన టాపిక్ కాదు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. చేస్తేనే అన్యాయంగా కనబడుతుంది కదా. అదే మిగతా వాళ్ళు నాయకులు కాదా ఆర్ఎస్పీ దొంగే. మీ మల్లిగాడు కూడా దొంగేగా మరి ఇది సరే ఆర్ఎస్పీ దొంగ నేను ఒప్పుకుంటా. మరి మరి నేను అదే అంటున్నా ఆయన మోసం చేసింది కదా అంటున్నావు కదా. మరి కాదు ఆయన దొంగ అయినప్పుడు ఈయన దొంగే కదా. నువ్వు ఒక బీసీవై ఉండి బీసీల మీద జరుగుతున్న మోసాన్ని పసిగట్టకపోతే నేను పసిగట్టా కాబట్టి సమాజానికి హానికరము. బీసీ నాయకునికి పనికిరాడు వాడు హానికరము గుర్తుపెట్టుకో. హానికరం కాదు మరి మంచోడు ఎవడన్నా ఉంటే చూపెట్టాడు. సమాజానికి ఎంత మంచి నాయకుడు అవసరమో ఇలాంటి చెడ్డ నాయకులు అనవసరం. మా బీసీ వాదానికి వీడు పనికిరాడు. అందుకే మా బీసీ వాదం బ్రదర్. ఇప్పుడు ఒక్కనే కాదు నేను కూడా బీసీ. బహుజనవాదం ఎత్తుకుని గురించి కొట్లాడినా కొంతమంది గుడ్డిగా నేనేమంటున్నా బీసీలలో కూడా కొంతమంది గుడ్డిగా నమ్ముతుర్రు. తర్వాత వాడి స్ట్రాటజీ వేరు, వాని ఆలోచన వేరు. వాడు పటేల్ వాడి ఆలోచన విధానం కూడా పటేల్ లెక్కనే ఉంటది. ఆయన ఆలోచన విధానం కూడా పటేల్ విధానమే ఆయన ఆలోచన విధానం. బీసీ తెలుసా బీసీలకు నేను బస్సు చెప్పేది అంటే నేను చెప్పేది బ్రదర్. నువ్వు చెప్పేస్తాడు తీయ నువ్వు చెప్పదా నేను చెప్పదా ఎందుకు సోయి రాదు చెప్పన్నా. నేను చెప్పన్నా బీసీలు ఎవడైనా కొట్లాడడానికి కట్టి ఇలా తీర్మానం మళ్ళా కానీ ఇంకా రేపు ఇటల రాయందరు కానీ ఇవ్వాలైనా కానీ కులాల పేరు పెట్టి విభజించి మిమ్మల్ని మాయ చేస్తారు అంతే. మీరు మాయలు పడితే కథ మీరు మోసపోతారు. విధానాన్ని చూడు. నువ్వు మల్లన్న మంచోడు మల్లన్న లంగన అంటే మల్లన్న లంగనే 9.5 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండే గడ్డి కేసీఆర్ మాట్లాడలేదే. కేసీఆర్
కేసీఆర్ గురించి నేను ఇప్పుడు మాట్లాడలే. మల్లన్న నువ్వు అడ్జస్ట్ ఓన్లీ చేసి మళ్ళీ మోసం నిమ్మడి అన్నావు. నేను ప్రతి తిరిగినోడి మోసానికి కాబట్టి ఇప్పుడు చూసినోడు చట్టాలు చెప్తా. ఉన్నాయి కదా. నేను కేసీఆర్ గురించో ఆర్ఎస్పీ గురించో నీ కాడ మాట్లాడలే. నేను మళ్ళీ గాని గురించి మాట్లాడుతున్న క్రమంలో నువ్వు ఫోన్ నేను చేసావు ఏమంటున్నా, కాబట్టి మీ అందరిని మోసం చేసిండు అది చేసిండు. ఇప్పుడు ఓడంటాడు 100 కోట్లు సంపాదించిన 100 కోట్లు సంపాదించి ఎన్ని అన్న సంపాదించుకొని గడ్డలేదు బ్రదర్. నేను చెప్పాను ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు దుబాయ్లు ఉన్నాయని కూడా అంటాడు. ఇవన్నీ నేనేమన్నా నీకు ఫస్ట్ కాల్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న సంపాదించుకున్నా తీన్మార్ మల్లన్న వ్యక్తిగతము, కేసీఆర్ సంపాదించుకున్నా కేసీఆర్ వ్యక్తిగతం. నేనేమంటున్నా, నేను తిరిగింది మల్లన్న తోటి. నేను కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు కానీ నేను చెప్తా విను. కేసీఆర్ గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు కానీ తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే స్థాయి నాకు ఎందుకు ఉందంటే, నేను తీన్మార్ మల్లన్న ఎమ్మటి తిరిగిన పస్తులున్నా, పాదయాత్రలు నడిచినాం, పైసలు ఖర్చు పెట్టుకున్నాం, ఉన్నాం బ్రదర్. నేను చూసిన దగ్గర నుంచి చూసిన. ఆయన 100 రోజులు జైలు ఉన్నా అన్నావు కదా, జైలు ఉన్నాను అన్నావు కదా, లాస్ట్ చివరంచులకు పోయేసరికి బీజేపీలోకి పోయిండు. సరే అది పోనీ, పరిస్థితులు అట్లుంటాయి. రైట్, నువ్వు అన్నది కూడా కరెక్టే. బహుజనవాదం ఎత్తుకున్నాడు మతవాదం సైడ్ పోయిందంటే ఈయనని అప్పుడున్న గవర్నమెంట్ కుట్ర చేస్తుంది కాబట్టి నువ్వన్న వర్షాలనే మాట్లాడుతున్నా. అప్పుడున్న గవర్నమెంట్ కుట్ర చేస్తుందన్న ఉద్దేశంతో బీజేపీకి సపోర్ట్ అయితే కొంచెం బయటికి రావడానికి అనుకూలంగా ఉంటుందని ఆ ఆలోచన విధానం తీసుకున్న తర్వాత మంచిది తీసుకుండు. 7200 అని అంతకు ముందు అన్నాడు, తర్వాత మళ్ళా రాజీనామా 7200 అంటే కేసీఆర్ అంతా అది చెప్పిండు, క్లియర్గా చెప్పిండు. కేసీఆర్ అంతా అంటే 7200 పంతం అని చెప్పిండు. అవును, 7200 మళ్ళీ 7200 ఏంటి ఎంతసేపు సాయ పైసలతో కోట్లు జమ అయితే అనుకుంటారు. లేకపోతే పైసలతో విద్యార్థులకు ఎంతో మందికి ప్రతిరోజు పేద విద్యార్థులకు ఎంతో మందికి ఇప్పుడు ఎంబీబీఎస్ కానీ ఏసీటీ కానీ కావాలంటే ఎంతో మందికి సాయం చేస్తారు. అన్న నేను నిజంగా చెప్తున్నా, సొసైటీ స్టేట్మెంట్ పెట్టిపియే, నేను నీతో అయితే పెట్టిపి పబ్లిక్ పెట్టి నేను చేస్తున్నా, మీరు చేస్తున్నారా? మేమే చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ పే గూగుల్ పే పెడతారు ప్రతి ఒక్క యూట్యూబర్, మరి వీళ్ళు అంత స్టేట్మెంట్ చూపెడతారు. నేను అట్లా అంటలేను. మల్లన్న ఇచ్చే రోజు ఇన్కమ్ ఎంత, దానికి మల్లన్న పంచిపెట్టే డబ్బులు ఎంత అనేది స్టేట్మెంట్ ఒకటి పబ్లిక్ లో పీడిఎఫ్ జరిగిందా నువ్వు కూడా ఆరోపించేది, నువ్వు తీయాలి కదా. ఎవరు ఆయన అకౌంట్ తెలివిలే కూడా మాట్లాడకు, ఆయన అకౌంట్ డీటెయిల్స్ నేను ఎట్లా తీస్తా స్టేట్మెంట్? మోసం చేసిన నువ్వే అంటున్నావు కదా. అవును, మరి ఆ మోసం పసి కట్టాలంటే ఆయన బయటకు తీయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన అవినీతి బయటకు తీసిందా లేదా? మళ్ళీ కేసీఆర్ వచ్చేసిందా స్టేట్మెంట్? మోసం చేసిండు ప్రతి ఒక్కటి ఏ విషయంలో కానీ మోసం జరుగుతుంది, ఇట్లా 1000 కోట్లు ఖర్చు పెడుతున్నా నేను చెప్పింది. కేసీఆర్ మీద బతకలేదా మల్లన్న? నువ్వు అంటున్నావు వీళ్ళు వీడియోలు చేసుకొని బతుకుతున్నారు అంటే మరి కేసీఆర్ మీద బతకలేదా? ఎంతో మంది విదేశాలకి సీఎమా చెప్పేది బ్రదర్, అధికారంలో తెచ్చిన మొగోడని నువ్వే అంటావు. రేవంత్ రెడ్డి 100 మంది బతుకుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిన మొగోడని నువ్వే అంటున్నావు. మళ్ళీ కేసీఆర్ మన తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అని నువ్వే అంటున్నావు. మరి ఆ మొగోని గురించి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి స్థాయి కాదు కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిన మొగోడు కాబట్టి ఆయన గురించి మాట్లాడాలి కదా మేము. నువ్వు అంతేగాని ఇట్లాంటి నేనేమంటున్నా, నీదేదో వ్యూస్ కోసం నువ్వు ఇట్లాంటి చిల్లర వ్యూస్ కోసం ఇట్లాంటి చిల్లర పని నీకు సరే. మల్లన్న గురించి చెప్పదలుచుకుంటే నీ ఛానల్ డబ్బా కొట్టుకో. నీ ఛానల్ ప్రశ్నించాలి కాదు ఏంది, నీ ఛానల్ కోసం జనాలకు అర్థమయ్యేటట్టుగా నువ్వు మాట్లాడుకో, నీ మల్లన్న గురించి గొప్ప చేసుకో. కానీ మాకు జరిగిన అన్యాయం గురించి మేము చెప్పుకుంటున్న క్రమంలో నువ్వు మల్లన్న ముఖ్యమంత్రి, మల్లన్న ఒట్టకాయ వంకాయ అని చెప్పి నువ్వు మాట్లాడడం మాకు అవసరం లేదు. ఇంతటితోటి ఉండిగా